సెంటర్ను సందర్శించిన కలెక్టర్ తగిన సదుపాయాలు కల్పించాలని అధికారులకు ఆదేశం. నిజామాబాద్ మే 3న జిల్లా కేంద్రంలోని నగరపాలక సంస్థ పాత భవనంలో కొనసాగుతున్న వెల్నెస్ సెంటర్ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించారు. నూడా చైర్మన్ కేశవేణు, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్లతో కలిసి వెల్నెస్ సెంటర్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను పరిశీలించారు. ఆరోగ్య పరీక్షలు, చికిత్స కోసం వచ్చే రిటైర్డ్ ఉద్యోగులకు తగు సదుపాయాలు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా వెయిటింగ్ హాల్తో పాటు స్త్రీ పురుషులకు వేర్వేరుగా టాయిలెట్స్, ఔషధాలను పంపిణీ చేసే గదులను అందుబాటులోకి తేవాలని, వెల్నెస్ సెంటర్కు ఆనుకొని ఉన్న గదులు మరమ్మతులు చేయడంతో పాటు కొత్తగా వెయిటింగ్ హాల్ నిర్మించాలని సూచించారు. ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని, పనులను సత్వరమే చేపట్టి పూర్తి చేయాలని అన్నారు. వెల్నెస్ సెంటర్ ద్వారా రిటైర్డ్ ఉద్యోగులకు, పాత్రికేయులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం రిటైర్డ్ ఉద్యోగుల సంఘ భవనాన్ని కలెక్టర్ సందర్శించారు. సమావేశ మందిరం, పార్కింగ్ కోసం స్థలం కేటాయించాలని సంఘ ప్రతినిధులు కోరగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఆర్డీఓ శ్రవంతి, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు రవీందర్ రావు, భూమాగౌడ్, రామ్మోహన్ రావు తదితరులు ఉన్నారు. ఫిజియోథెరపీ ఇద్దరు డాక్టర్లు ఉన్నారు. దానికి వెయిటింగ్ హాలు ప్లస్ ఇది కూడా మీకు కన్వీనియంట్గా పిఓపి చేయించేసి ఎక్సర్సైజ్ చేస్తాను వాళ్ళ ప్రపోజల్. అది ఇది అనమాట. అది అదే అది అయినది. ఇదేమో రోడ్ వెళ్ళిపోతుంది. ఇది కూడా సెట్ బ్యాక్ సార్. ఇక్కడ రూమ్ లేదు సార్. ఇది కూర్చోండి సార్.